गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। భగవంతుడు జగత్ సృష్టి ఆరంభం నుంచి ఎన్ని అవతారాలు చేశాడు అనేది సంగ్రహంగా చెప్తాను అని రెండో అధ్యాయాన్ని పూర్తి చేశారు సూత పురాణికులు. అలాగే 3వ అధ్యాయం ప్రారంభాన్న భగవంతుడు ఎన్ని అవతారాలు చేశాడు అనేది ప్రారంభిస్తూ మనకు ప్రసిద్ధంగా తెలిసింది దశావతారం, 10 అవతారం ఉంది అని తెలుసు. కానీ శ్రీమద్ భాగవతం ఈ 3వ అధ్యాయం ప్రకారంగా 22 అవతారములు భగవంతుడు చేశాడు. మొదటి అవతారం సనకాదుల్లాగా అవతారం చేశారు, 2వ అవతారం వరాహ అవతారం, 3వ అవతారం సాక్షాత్ నారదుడే భగవంతుని యొక్క స్వరూపం, 4వ అవతారం నరనారాయణుగా పుట్టారు, 5వ అవతారం కపిల వాసుదేవుడిగా పుట్టాడు, 6వ అవతారం దత్తాత్రేయ స్వామి, 7వ అవతారం యజ్ఞ రూపంగా యజ్ఞస్వరూపి యజ్ఞ అనే మహర్షిగా పుట్టాడు, 8వ అవతారం పృథు మహారాజుగా పుట్టాడు, 9వ అవతారం ఋషభదేవులుగా పుట్టారు, 10వ అవతారం నరసింహస్వామి యొక్క అవతారం, 11వ అవతారం కూర్మావతారం, 12వ అవతారం ధన్వంతరి యొక్క అవతారం, 13వ అవతారం మోహినీదేవి యొక్క అవతారం, 14వ అవతారం వామనదేవుని యొక్క అవతారం, 15 మత్స్యావతారం, 16 పరశురామావతారం, 17 రామచంద్రమూర్తి యొక్క అవతారం, 18 వ్యాసదేవుల యొక్క అవతారం, 19 బలరామస్వామి యొక్క అవతారం, 20 కృష్ణావతారము, 21 బుద్ధావతారము, 22 వచ్చే కల్కి, ఇలాగా 22 అవతారములు అని చెప్పి ఈ అవతార సంగ్రహం చెప్పి ఇది పైన నేను భాగవతం చెప్తాను. ఈ భాగవతం అనేది ఎలా నేను విన్నానంటే, బ్రాహ్మణ శాపం కలిగి గంగా తీరంలో వచ్చి ఎవరు నన్ను ఉద్ధరిస్తారు అని అందరి యొక్క చరణారవిందంలో పడి నన్ను ఉద్ధరింపబడి ఆయన బతిమాలినప్పుడు, ఆ పరీక్షిత్తు బతిమాలినప్పుడు అక్కడ వ్యాసదేవులు ఆవిర్భవించి అతనికి అభయం ఇచ్చి శ్రీమద్ భాగవతం అనేది సప్తాహ క్రమంలో గంగా తీరంలో చెప్పినారు. ఆయన చెప్పేటప్పుడు నేను కూడా అక్కడ కూర్చొని విన్నాను. అలాంటిది ఈ శ్రీమద్ భాగవతమే సారమైనది. అలాంటి ఈ భాగవతము సోహంవ శ్రావయిష్యామి యథాదీతం యథామతి. నేను అక్కడ ఉండి మా గురుదేవుల నోటి నుంచి వచ్చిన భాగవతము ఎంత విన్నానో దానిని నేను ఎంత అవగాహన చేసుకున్నానో అది మీకు చెప్తాను అంటూ పైన భాగవతాన్ని ప్రారంభించారు. ఇదే ఈ 3వ అధ్యాయం యొక్క కథ. అథ తృతీయోऽధ్యాయః. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభృతం షోడశకలం ఆదౌ లోకసి సృక్షయా యస్యాంభసి శయానస్య యోగనిద్రాం వితన్వతః నాభిహృదాంబుజాదాసీత్ బ్రహ్మా విశ్వసృజాం పతిః యస్యావయవ సంస్థానైః కల్పితో లోకవిస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం పశ్యంత్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షినాసికం సహస్రమౌల్యంబరకుండలోల్లసత్ ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయం యస్యాంశాంశేన సృజ్యంతే దేవతిర్యం నరాదయః స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాస్థితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీం ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః తృతీయం ఋషిసర్గం చ దేవఋషిత్వముపేత్య సహ
तन्त्रं सात्वतमाचष्ट नैष्कर्म्यं कर्मणां यतः तुर्ये धर्मकला सर्गे नरनारायणावृषि भूत्वात्मशमोपेतम् अकरोत् दुश्चरं तपः पञ्चमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतम् प्रोवाचासुरये साङ्ख्यं तत्त्वग्रामविनिर्णयम् षष्ठे अत्रेरपत्यत्वं वृतः प्राप्तो नसूयया आन्वीक्षिकीमलर्काय प्रह्लादादिभ्य ऊचिवान् ततः सप्तम आकूत्यां रुचेर्यज्ञोऽभ्यजायत स यामाद्यैः सुरगणैः अपात्स्वायम्भुवान्तरम् अष्टमे मेरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः दर्शयन् वर्त्मधीराणां सर्वाश्रमनमस्कृतम् ऋषिभिः याचितो भेजे नवमं पार्थिवं वपुः दुग्धे मामोषधीर्विप्राः तेनायं स उषत्तमः रूपं स जगृहे मात्स्यं चाक्षुषो दधि संप्लवे नाव्यारोप्य महीमय्याम् अपाद्वैवस्वतं मनुं सुरासुरानामुदधिं मथ्नतां मन्दराचलं दध्रे कमठरूपेण पृष्ठ एकादशे विभुः धान्वन्तरं द्वादशमं त्रयोदशममेव च अपाययत्सुरानन्यान् मोहिन्या मोहयन् स्त्रिया चतुर्दशं नारसिंहं बिभ्रद्दैत्येन्द्रमूर्जितं ददार करजैर्वक्षसि एरकां कटकृद्यथा पञ्चदशं वामनकं कृत्वा गात् अध्वरं बलेः पदत्रयं याचमानः प्रत्यादित्युस्त्रिविष्टपम् अवतारे षोडशमे पश्यन् ब्रह्मद्रुहो नृपान् त्रिसप्तकृत्वः कुपितः निक्षत्रामकरोन्महीं ततः सप्तदशे जातः सत्यवत्यां पराशरात् चक्रे वेदतरोः शाखा दृष्ट्वा पुंसोऽल्पमेधसः नरदेवत्वमापन्नः सुरकार्यचिकीर्षया समुद्रनिग्रहादीनि चक्रे वीर्यान्यतः परम् एकोनविंशे विंशतिमे वृष्णिषु प्राप्य जन्मनि रामकृष्णाविति भुवः भगवान् अहरत् भरम् ततः कलौ सम्प्रवृत्ते सम्मोहाय सुरद्विषां बुद्धो नाम्ना जनसुतः कीकटेषु भविष्यति अथासौ युगसन्ध्यायां दस्युप्रायेषु राजसु जनिता विष्णुयशसः नाम्ना कल्किर्जगत्पतिः अवताराह्यसङ्ख्येयाः हरेः सत्त्वनिधेर्द्विजाः
यथा विदासिनः कुल्याः सरसः स्युः सहस्रशः ऋषयो मनवो देवाः मनुपुत्रा महोजसः कलाः सर्वे हरिरेव सप्रजापतयस्तथा एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम् इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे जन्मगुह्यं भगवतः ययेतत्प्रयतो नरः सायं प्रातर्गृणन् भक्त्या दुःखग्रामाद्विमुच्यते एतद्रूपं भगवतः ह्यरूपस्य चिदात्मनः मायागुणैर्विरचितं महदादिभिरात्मनि यथा नभसि मेघौघः रेणुर्वा पार्थिवो नीले एवं द्रष्टरिदृश्यत्वम् आरोपितमबुद्धिभिः अतः परं यदव्यक्तम् अव्यूढगुणव्यूहितम् अदृष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत्पुनर्भवः यत्रेमे सदसद्रूपे प्रतिषिद्धे स्वसंविदा अविद्यया आत्मनि कृते इति तद्ब्रह्मदर्शनम् यद्येषोपरता देवी माया वैशारदीमतिः सम्पन्न ये वेति विदुः महिम्नी स्वे महीयते एवं जन्मानि कर्माणि ह्यकर्तुः अजनस्य च वर्णयन्ति स्म कवयः वेदगुह्यानि हृत्पतेः स वा इदं विश्वममोघलीलः सृजत्यपत्यत्ति न सज्जतेऽस्मिन् भूतेषु चान्तर्हित आत्मतन्त्रः षड्वर्गिकं जिघ्रति षड्गुणेशः न चास्य कश्चित् निपुणेन धातुः अवैति जन्तुः कुमणीषऊतिः नामानि रूपानि मनोवचोभिः सन्तन्वतो नटचर्यामिवाज्ञः स वेदधातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः यो मायया सन्ततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् अथेह धन्या भगवन्त इत्थं यद्वासुदेवे अखिललोकनाथे कुर्वन्ति सर्वात्मकमात्मभावं न यत्र भूयः परिवर्त उग्रः इदं भागवतं नाम पुराणं ब्रह्मसंहितम् उत्तमश्लोकचरितं चकार भगवान् ऋषिः निःश्रेयसाय लोकस्य धन्यं स्वस्त्ययनं महत् तदिदं ग्राहयामास सुतमात्मवतां वरं सर्ववेदेतिहासानां सारं सारं समुद्धृतं स तु संश्रावयामास महाराजं परीक्षितं प्रायोपविष्टं गङ्गायां परीतं परमर्षिभिः कृष्णे स्वधामोपगते
धर्मज्ञानादिभिः सह कलौ नष्टदृशामेषः पुराणार्को अधुनोदितः यत्र कीर्तयतो विप्राः विप्रर्षेः भूरि तेजसः अहं चाध्यगमं तत्र निविष्टः तदनुग्रहात् सोऽहं वश्रावयिष्यामि यथाधीतं यथामति। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे प्रथमस्कन्धे नैमिषोपाख्याने तृतीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठलदास महाराज की जय।